ఇంట్లోనే ఉంటూ స్క్రబ్బర్ ప్యాకేజింగ్ పనులు చేసుకునేలా జీవనోపాధి కల్పిస్తామని నమ్మించి దాదాపు 10 కోట్ల రూపాయల మేర భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ప్రజల నుంచి భారీగా డబ్బు వసూలు చేసిన నిర్వాహకులు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిన్నెలు శుభ్రం చేసే స్క్రబ్బర్లను ప్యాక్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ప్రజలు ఈ స్కీమ్ పట్ల ఆకర్షితులయ్యారు. ఫలితంగా చాలా మంది ఆయా మెషిన్ను తీసుకొని ప్యాకింగ్ పని పూర్తి చేశారు. అయితే నిర్వాహకులు ఆ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించడంలో లేదా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఈ పథకం కుప్పకూలింది. ఈ ఘటన విజయవాడలోని సత్యనారాయణపురంలో వెలుగు చూసింది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. అధిక రాబడి వస్తుందనే ఆశతో పెట్టుబడి పెట్టిన పేద మధ్యతరగతి ప్రజలు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు నష్టపోయి ఆర్థికంగా చితికిపోయారు. ఈ పథకంలో చేరటానికి సభ్యులు 30,000 రూపాయలు వెచ్చించి స్క్రబ్బర్ ప్యాకింగ్ యంత్రాన్ని కొనుగోలు చేయాల్సి ఉండేది. అదనంగా వారు ₹1,00,000 డిపాజిట్ చేస్తే నిర్వాహకుడు వారికి తగిన పరిమాణంలో స్క్రబ్బర్లు, MXO బ్రాండ్ కలిగిన ప్యాకింగ్ కవర్లను అందజేసేవారు. ప్యాకింగ్ పూర్తి చేసి ఆ సరుకును తిరిగి అప్పగించిన తర్వాత సభ్యులకు పారితోషికంగా ₹24,000 రూపాయలు చెల్లించేవారు. ప్రారంభంలో చెల్లింపులు సకాలంలో జరగటంతో చాలా మంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టారు. ఎక్కువ మంది సభ్యులను చేర్పించిన వారికి విదేశీ పర్యటనల వంటి బహుమతులు కూడా ఇచ్చేవారు. అయితే అధిక ఉత్పత్తులను ఆశించిన స్థాయిలో విక్రయించలేకపోవటం వల్ల గిడ్డంగిలో భారీగా సరుకు నిల్వ ఉండిపోయింది. నిర్వాహకులు సభ్యులకు చెల్లింపులు చేయలేని పరిస్థితి తలెత్తడంతో వారు ఆ కార్యకలాపాలను నిలిపివేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బాధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. 132 మంది బాధితులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. వీరిని సుమారు 70 లక్షల మేర మోసం చేసినట్లు వెల్లడైంది. పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం గాలించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మేము గొల్లపూడి నుంచి వచ్చామండి. మధ్యాహ్నం నేను ఫోన్ వచ్చిందండి నాకు ఇలాగనేసి నేను గ్రూప్ లో చూసి రియాక్ట్ అయ్యానండి. ఇక్కడికి వచ్చేసరికల్లా అందరూ వచ్చున్నారు నాకంటే ముందే. ఏందనేసి కనుక్కుంటే ఇలా వాళ్ళు మాషాలో ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎత్తేసారు, ఇంకా ఇక్కడ లేరు అన్నట్టుగా చెప్తున్నారు. నాకైతే ఆ సార్ వచ్చి బయటకు వచ్చి ఏందన్నది సమాధానం చెప్తే అందరు మనుషులు కాస్త కుమిటగా ఉంటాయి అనేసి నేను అంటున్నాను. ఎందుకంటే దీంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారండి. దీంట్లో ఏదో ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో కాస్త చేసుకుందాం అనేసి ఇందులో తలా 5 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరి కోమతికి లెక్కన వాళ్ళు పెట్టుకున్నారు. కాకపోతే ₹1,00,000 కానుంచి స్టార్ట్ చేశారు అందరూ. ₹1,00,000 డబ్బులు కట్టాం, 30,000 మిషన్ కి పెట్టాం, 1,30,000 కానీ పెట్టామండి. కాకపోతే వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో ఏమో. అందులో పనిచేసే వాళ్ళందరూ ఏమన్నారంటే 8 to 10 దాకా సర్వీస్ పడిపోతాయండి అన్నారు. సరే అండి, ఆ హోప్స్ మీదే ఉన్నాం మేము కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే అసలు వాళ్ళు లేరు, అసలు వాళ్ళ ఫోన్ ఎత్తట్లా, ఏం లేదండి. మధ్యాహ్నం నుంచి మాకెవరికి ఏం చేయాలో తెలియట్లా. అందుకని పోలీసు అధికారుల దగ్గరికి వచ్చాం. మేము 2,00,000 కట్టానండి నేను. ఇంకా మిగతా వాళ్ళు చెప్పేపట్టి నేను నా ద్వారా నలుగురికి నేను ఇక్కడ ఇది చేశాను, అదే జాయిన్ చేశానండి నలుగురికి. ఆ నలుగురు కూడా నన్ను పీక్కొని తింటున్నారు ఇక్కడ. దేని చూసి అంటే అది ఇన్స్టాగ్రామ్ లో చూసామండి. అందరూ అక్కడ జనాన్ని చూపిస్తారు, అందరినీ చూపిస్తారు. ఏమని మా ఆఫీస్ ఇక్కడ ఉండేది, ఎక్కడి నుంచి పోయేది కాదనేసి మా ఫుల్ సపోర్ట్ ఇచ్చాకే మేము పెట్టామండి. పెట్టేసరికల్లా ఇప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసారో ఏం చేశారో తెలియట్లేదు. మాకు సిఐ గారు చూద్దాం అంటున్నారు. అది ఏంటన్నది వాళ్ళు కూడా ఏం క్లారిటీ ఇవ్వాలా. అదే రమేష్ రెడ్డి, మా పేరు వచ్చేసి ఫాతిమా అండి. అది అసలు ఏం నేను ఇప్పటికైనా ఏమంటున్నాం అంటే మేము ఇంతమంది ఇలా ఇంత టెన్షన్ లో ఉన్నాం కదా, నేనున్నాను నేను వస్తానన్న మాట ఒక మాట చెప్తే మాకు కూడా కొంచెం ధైర్యం ఉంటది. అండి ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఈవెన్ MBA చేసిన వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉంది కూడా ఏంటంటే జాబులు లేక, ఉపాధి లేక నెలకు ఒక 24,000, 25,000 జీతం వస్తుంది. దీన్ని మనం ఎందుకు జీవనోపాధి కింద మలుచుకోకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో స్టార్ట్ చేస్తే మాషాల్లా ఎంటర్ప్రైజెస్ అనేది టోటల్ ఫేక్తో వాళ్ళు బోర్డు తిప్పేశారు. కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు, ఏదేదో జరిగినాయి. ఆఫీస్లో మీ మీడియా వాళ్ళందరికీ మొత్తం తెలుసు, పెట్టిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళు మాత్రం కస్టమర్లందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేసేసి బోర్డు తిప్పేశారు. దీనికి చట్టబద్ధంగా వెళ్ళినా, న్యాయబద్ధంగా వెళ్ళినా ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది $1,000,000 ప్రశ్న. అయినా కూడా మీడియా ముందు మా బాధను వెళ్ళకుండా ఇది ఒక చిన్న ప్రయత్నం.
కాబట్టి సహృదయంతో అందరూ దయచేసి అందరూ అర్థం సుమారు ఎంత నష్టం జరిగిందండి? సుమారు ఎంత నష్టపోయారు? అంత 4,000 కుటుంబాలు సఫర్ అయిన వాళ్ళు ఉన్నారండి. సిఐ గారు చెప్పడం ఏంటంటే 1,500 మంది మెంబర్స్ 15 కోట్లు స్కామ్ అని చెప్తున్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్. మీరు ఎంత కట్టారండి? నేను 1 lakh కట్టాను సార్. రమేష్ రెడ్డి అన్న ఆయన అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడు మేడం. అలాగే అసలు ఆయన పేరు పసుపులేటి అంకుశం రాజు అన్న ఆయన అసలు యాక్టివ్ ఓనర్. బట్ ఫరం మాత్రం మాషాల్లా ఎంటర్ప్రైజెస్ అని ఉంది. ఆ మాషాల్లా ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద ముస్లిం పేరు మీదే ఓనర్ కూడా ఉండాలి. బట్ అది లేదు. అది ఒక చిన్న మిస్టేక్ మా వల్ల జరిగింది. యాటిట్యూడ్ తో కట్టిన వాళ్ళే అందరూ.